గ్రామం అభివృద్ధికి కుంటుపడిందని హన్మకొండ జిల్లా గూడూరు గ్రామ ప్రజలు అంటున్నారు. గ్రామ అభివృద్ధి కోసం కృషి చేసే వ్యక్తిని ఎంచుకుంటామని గ్రామ ప్రజలంతా నిర్ణయించుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి చేసే మంచి వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నామంటున్న గూడూరు ప్రజలతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. గ్రామాలు పట్టుకొమ్మలు దేశానికి వెన్నెముక అంటారు. ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా ఆర్భాటంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల్లో ఏ విధమైన నాడి ఉంది, మరి పార్టీ అభ్యర్థులకు ప్రాముఖ్యత ఇస్తున్నారా, లేకపోతే గ్రామాల్లోని మంచి మనుషులకు వేస్తే గ్రామ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి ప్రాముఖ్యత ఇస్తున్నారా, లేకపోతే డబ్బు పంపిణీ చేసిన వారికే ఓటు వేస్తామని అనుకుంటున్నారా? అసలు ఎలాంటి నాడి ఉంది కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు గ్రామం లోపల ఉన్నాం. ఇక్కడ రచ్చబండ మీద పెద్ద మనుషులందరూ కూడా ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అయ్యా, మరి మీ గ్రామ అభివృద్ధి ఎలా ఉంది, ఎలాంటి సమస్యలు ఉన్నాయి గ్రామం లోపల? మరి ఈ దఫా ఎన్నికలు అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పటి వరకు 2 సంవత్సరాలు చాలా సమస్యలు తీసుకొని కూర్చున్నాయి. ఇప్పటికైతే ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితి ఉంది? ఏ నాయకుడిని ఎంచుకుంటారు? మంచి నాయకుడిని చూసి ఎంచుకుంటాం. పనులు చేసేదానికి ఎన్నుకుంటాను. పనులు చేసే వ్యక్తిని చూసుకుంటాం. పైసలకు డబ్బు కాశపడే మనుషులంగా మాకు డబ్బులు కూడా ఆశపడదు. మాకు అభివృద్ధి చేయాలి. చేసిండు, ఇటాలు చేసిండు, మాకు అన్ని పనులు చేసిండు ఆయన. మేము ఆయన అప్పటికే చెప్పండి. మరి ఇప్పటికి ఎన్ని పార్టీలు, అంటే పార్టీలకు ప్రాముఖ్యత ఉండదు, వ్యక్తులకే ముఖ్యంగా ఉంటుంది. కానీ అయినను కొంత రాజకీయం అనేది, ఎంతమంది అభ్యర్థులు సర్పంచ్గా ఇప్పుడు నామినేషన్స్ వేయబోతున్నారు? మరి ఎలాంటి అభ్యర్థిని మీరు గెలిపించుకోవాలని అనుకుంటున్నారు? ఇప్పుడు నామినేషన్ అయిపోయే అభ్యర్థి బండి వనమాల అనే మహిళ వేస్తుంది. ఆయన భర్త పేరు కళాధరు. మొదటి నుంచి కూడా మాకు ఇక్కడ ఏదైనా డెవలప్మెంట్ జరిగిందంటే అది ఏ పార్టీతో అయినా ఈటల రాజేందర్ గారితో జరిగింది. గత 10-15 సంవత్సరాల నుంచి ఈ మండలం కానీ ఇక్కడ ఏది డెవలప్మెంట్ కావాలన్నా ఆయనతోనే అయింది. ఆయన ఇప్పటికి కూడా మా నాయకుడే. పోనీ ఆయన బీజేపీలను ఆయన గెలిపించినాం. ఇప్పుడు బీజేపీ సపోర్ట్ చేసినా ఏది చేసినా బండి కళాధర్ గారి సతీమణి అత్యధిక మెజార్టీతో గూడూరు గ్రామ ప్రజలు ఎన్నుకుంటందుకు సమాయత్తం అవుతున్నారు. అంటే ఇప్పుడు గ్రామం లోపల గ్రామ అభివృద్ధికి పార్టీ అనేది ముఖ్యం ఉండదు. గ్రామ అభివృద్ధికి చేసింది ఏదైనా 100% నేను 60 సంవత్సరాలన డెవలప్మెంట్ అంటే ఏదనేది చూపించింది ఒక ఈటల రాజేందర్ మాత్రమే. అతని నాయకత్వంలో ఇప్పుడు అతను ఎక్కడున్నా కూడా అతని నాయకత్వంలో పనిచేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అతన్ని ఎప్పుడు కూడా మర్చిపోలేరు. అతని నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అతను ఏ పార్టీలో చేస్తున్నారు. మీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఒక్క వ్యక్తి కాకుండా 3-4 వేస్తారు. ఆ 3-4 నామినేషన్లు గ్రామ పంచాయతీ ఇవాళ వేయకపోవచ్చు, కానీ వేస్తారు. అందరూ కూడా మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవడానికి మీ దగ్గరికి వస్తారు. కొందరు మద్యం ఎర్ర చూపుతారు, కొందరు డబ్బు పంచుతుంటారు. మరి ఎలాంటి పరిస్థితి ఉంటుంది? మీ ప్రజలు మరి డబ్బు తీసుకున్న తర్వాత ఎవరికి ఓటేయాలనే నిర్ణయాలు తీసుకుంటారు. ఎలా ఉంటుంది? మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే మా ఊరికి పనిచేసే వాళ్ళు కావాలి. మాకు డబ్బు కాదు ముఖ్యం. వాళ్ళు మాకు డబ్బు ఇచ్చుడు కాదు, మేము వాళ్ళకి ఇచ్చుడు కాదు. మాకు ఇదివరకు ఈటల రాజేందరు ఇక్కడ లేనప్పుడు బీజేపీ లేదు. ఫస్ట్ టీఆర్ఎస్, ఆయన టీఆర్ఎస్ నుంచి బీజేపీలో పోయినాక ఇక్కడ బీజేపీ స్టార్ట్ అయింది. ఆయన బీజేపీలో ఉన్న ఆయనతోనే ఉంటాం. మా డెవలప్మెంట్ అంతా ఈటల రాజేందరే. చూస్తున్నాం. మొత్తానికైతే సమస్యలు అనేటి గ్రామం లోపల కొన్ని ఉంటాయి. అవి పరిష్కారం కోసం మంచి నాయకుడిని ఎంచుకునేందుకోసం మేమంతా కూడా ఇవాళ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయని సంబరంతో మేమంతా ముచ్చటించుకుంటున్నాము. కాబట్టి మాకు మంచి నాయకుడు కావాలి. ఎవరు వచ్చినా, ఎందరు నామినేషన్లు వేసినా, పోటీలో బరిలో ఎంతమంది ఉన్నా కూడా మాకు డబ్బు ఎరవేసినా తీసుకోము, అవసరం లేదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా నిలదీసి మా సమస్యను పరిష్కారం కోసం మేము అడుగుతామని చెప్పేసి వీరు అంటున్నారు. మొత్తానికైతే ఈ దఫా డబ్బును నమ్ముకునేది లేదు. గ్రామ అభివృద్ధి అలాంటి వ్యక్తి చేయగలిగిన వ్యక్తే మాకు కావాలి. అదే లక్ష్యంతో మేము ముందుకెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, HM టీవీ, వరంగల్.